హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చికోస్ వరల్డ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే సంక్రాంతి వ్లాగ్ అనమాట. మేము పొద్దున్నే 5 o'clock లేచినాం. ఈరోజు మా అన్నాడ భోగి మంటలు పెడుతున్నాం అనమాట. సో మేము ఇవాళ ఏమేమి చేస్తాం, కైట్స్ మేమేం తింటాం అదంతా చూపిస్తాం మీకు. మార్నింగ్ భోగి మంటలతో స్టార్ట్ అయింది. ఈరోజు భోగి కాదు, మేము నిన్న లేవలేదు. సో సంక్రాంతి రోజు పెడుతున్నాము అనమాట. సో ఆడ మా అన్న భోగి మంటలు పెడుతుంది. మా బొమ్మారిది ఇదేమో తెచ్చుకుండు. సిద్ధు ఇగో ఇది తీసుకో. అబ్బా చూపిస్తాం మీకు మా భోగి మంటలు. ఇప్పుడే మా అన్న వాళ్ళు భోగి మంటలు వేసి బద్రి హాయ్ అప్పు. ఏ సిద్ధు కిందికి వెళ్ళావు. వీళ్ళిద్దరు బావమరదలు సరసాలు ఆడుతున్నారు. జరుగు పుంజులే అన్నమాట. మా గ్యాంగ్ లో కొత్తగా మా అల్లుడు జాయిన్ అయ్యింది గాయస్. బద్రి హాయ్ అప్పు. అలా మా అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చిండు నిన్న కైట్ ఎగిరేయడానికి. ఏం పన్నది? బద్రి నువ్వు రోడ్ మీద ఉండకు, ఇక్కడ ముందుకు రా, బండ్లు స్పీడ్ వస్తున్నాయి. ఇదేమ్మా భోగి మంటలు. వాళ్ళందరూ ఎక్కడో ఏమో ఎరకరానికి తోడు. మా తమ్మునికి ఏమి ఎక్కడ అరుగుతలేవు, నించోరి బుద్ధి అవుతలే. పొద్దున్నే లేవండి ఫ్రెండ్స్, ఒంటికి మంచిది. చీ బ్రష్ కూడా వేసుకురా లే చేసుకోలేదా? నేను చేసుకోలే. వీళ్ళు పొద్దు బిస్కెట్ తింటారు గాయస్. ఏ అక్షయ దా బాధ బ్రష్ చేసినావా? ఏయ్ గలీజ్ వాళ్ళు. అన్న బామా ఇప్పుడు మేము రామ్కి బండి దగ్గరికి వచ్చినాం అనమాట. వీళ్ళు అప్పుడే మెనూ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుంటారు వీళ్ళు. మేము డిస్కస్ చేసుకుంటాం. సో మేము ఇప్పుడు రామ్కి బండి దీనికే పోతున్నాం. బద్రీదా వస్తున్నాం. ఫైనల్లీ వి గాట్ ద దోశ. వి ఆర్ హ్యావింగ్ ఇట్. బద్రి బాగుందా? సిద్ధు కుమ్ముతుండు. అచ్చా మంచిగా ఉందా? మంచిగా డైలాగ్ వేస్తు. అన్నా నెక్స్ట్ ఎడికి తీసుకోతున్నావు? ఇంటికా? నీ లోఫర్ అంట. మా అన్నకు ఛాయ్ తాగింది పొద్దు మీకు కాదు.
నెక్స్ట్ నిలోఫర్లా కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడే మా నిలోఫర్ ఛాయ్ వచ్చింది అనమాట. ఇలా గడవాడుతురు ఛాయ్ కోసం. మీ అమ్మ అన్న తాగన్నా ఇక చల్లగా అయిపోతుంది, అది వేస్ట్ ఇక తెచ్చుకొని కూడా. మా తమ్మునికి ఎటేటో అవుతుంది. ఇగో ఈయన మా తమ్ముడు అనమాట, క్లారిటీగా చూపిస్తున్నా. ఈయన మా తమ్ముడు. అందరు మా తమ్ముని అడుగుతారు కదా, మా తమ్ముడిన. నాకు మస్కాబాన్ ఇచ్చేది గాయస్. ఆగురి. సో నేను ఛాయ్ తాగినాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. నేను మా పెద్ద మమ్మీ కలిసి బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ పోతున్నాం. హాయ్ అప్పు పెద్ద మమ్మీ. సో టెంపుల్ లోపల కెమెరా అలా ఉండదు కాబట్టి నేను టెంపుల్ బయట నుంచి చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళినాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. మేము ఇప్పుడే బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని బయటికి వచ్చినాము. ఇదే అనమాట టెంపుల్. లోపల తీయనికే లేదు. మా పెద్ద మమ్మీకి ఆడ అద్దాల మేడ ఉంది అమ్మవాడిది. నేను అది చూపిద్దామంటే చాలా రష్ ఉంది. ఒకవేళ క్యాప్చర్ చేయగలిగితే చూపిస్తాం మీకు. ఇదే అనమాట బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. బాయిలు ఉంటుంది అమ్మవారు. లోపల ఫొటోస్ దీనికి ఆప్షన్ లేదు నాకు. నేను మీకు అమ్మవారికి అద్దాల అనమాట. అద్దాల మేడ అమ్మవారిది. ఇదే అనమాట అమ్మవారి అద్దాల మేడ. ఇలా మొత్తం సేమ్ ఉంటుంది లోపల. ఇక్కడ అందరు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు. అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది. మేము ప్రసాదం తెచ్చుకుందామా? ఇదే అనమాట బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇలా మొత్తం పూజా స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. పెద్దమ్మ వస్తుంది. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. మాకు ఇవన్నీ ఇచ్చిరనమాట, దండ, ప్రసాదం. కీర్తక హాయ్ చెప్పు. నువ్వు ఏ మేము కైట్ ఫెస్టివల్కి వచ్చినాం గాయస్. రుషిక సే హాయ్. మేము కైట్ ఫెస్టివల్కి వచ్చినాం మా అక్క వాళ్ళతో. లోపలికి వెళ్ళాక మా కైట్ ఫెస్టివల్ చూపిస్తాం మీకు. ఇదే అనమాట మేము కైట్ ఫెస్టివల్ దగ్గరికి వచ్చినాం. మా అన్న వాళ్ళందరూ కైట్ ఎక్కి సో గాయస్ మేము ఇప్పుడు కైట్ ఫెస్టివల్ దగ్గరికి వచ్చినాం అనమాట. పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్. మా అక్క వాళ్ళందరూ నేను బ్లాగ్ తీస్తున్నాక. రుషిక వర్రిక హాయ్ అప్పు. వరు లోకన సే హాయ్. ఓవర్ దే సన్ గ్లాసెస్ ఆయన వచ్చేసారు. మేము మార్నింగ్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ పోయి ఇప్పుడు మమ్మల్ని తీసుకోవాలి, ఎందుకంటే మాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ ఛానల్ చేయలే గాయస్, అందుకే తీసుకోవాలి. మేము కైట్ ఫెస్టివల్కి వచ్చినాం ఇప్పుడు.
కనిపిస్తున్నాయి గైస్ అక్కడ కైట్స్. ఇక్కడ మొత్తం ఫోటో సెషన్ చేస్తుర్రు. నేను ఎందుకు ఇట్లున్నా అంటే పొద్దున గుడికి పోయి వచ్చినా కాబట్టి ఇదే డ్రెస్ పైన వచ్చేసిన. స్నానమే చేయాలి. మా కిర్దాక మొత్తం పాష్ గా రెడీ అయి వచ్చింది గైస్. నార్మల్ కిర్దాక బ్లాగ్ లో పెడుతున్నా. నార్మల్ అన్నం పెట్టకు. అట్లనే వస్తుందా కా బ్లాగ్ అంటే. స్వాతక హాయ్ అప్పు. మా స్వాతక తీసుకొచ్చింది మమ్మల్ని పరేడ్ గ్రౌండ్ దగ్గర ఎంజాయ్ చేయడానికి. ఇంట్లోండి బోర్ కొడుతుంది. సంక్రాంతి సంబరాలు మేము ఇక్కడ చేసుకుంటున్నాం గాయస్. నవ్వుతున్నా అక్క. చిన్నోన హాయ్ అప్పు. చిన్నోన హాయ్. వినోద్ అన్న హాయ్ అప్పు. సారీ ఆర్కే బ్లాగ్. ఆర్కే బ్లాగ్స్. బీసీ బ్లాగ్స్. అన్న ఏం తిననీకి వచ్చినావు? ఏం తిననీకి వచ్చినావు? ఏ దొరుకుతుంది? పైసలు తీసుకుంటున్నావు. స్వీట్ ఫ్రీగా మొత్తం ఫెస్ట్ అని చెప్పాను. ఫుడ్ ఫెస్ట్ అని చెప్పిర్రు. ఫ్రీ కాదు గాయస్, పైసలు పెట్టి కొట్టినాం. ఫెస్ట్ కాదు, స్వీట్ ఫెస్ట్. స్వీట్ ఫెస్ట్ అంట. ఓన్లీ స్వీట్ బాధపడుతుంది కానీ పైసలు తీసుకుంటున్నావు. ఇది చాలా అజ్ఞానం దొరుకుతుంది. చాలా అన్యం దొరుకుతుంది. మా అన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, మేము వెనకకున్నాం గాయస్. వెళ్ళిపోయారు అన్న. ఈ బెలూన్ల పంచాయతీ ఏందన్న మనకి. వినోదన్న పిల్లలు కూడా తప్పిపోతే అట్లా గుర్తుపడుతున్నాం గాయస్. వినోదన్నకి ఇద్దరు పిల్లలు. వినోదన్నకి ఇద్దరు పిల్లలు గాయస్. వినోదన్న చింటూ పింటూ మీ పిల్లలు. వినోదన్న పిల్లల పేరు చింటూ పింటూ. మా వినోదన్న ఐస్ క్రీమ్ ఇప్పించిండు గాయస్. ఆర్కే వ్లాగ్స్ వర్సెస్ చిన్నూస్ వరల్డ్. మా అక్క వాళ్ళు తప్పిపోయారు గాయస్ మాతో వచ్చి. మా అక్క వాళ్ళు తప్పిపోతే మేము ఐస్ క్రీమ్ కొనుక్కొని పైసలు ఉన్నాయి. పైసలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఐస్ క్రీమ్ తినుకుంటా. ఇక్కడ సిగ్నల్ వస్తలే గాయస్. ఒకవేళ పరేడ్ గ్రౌండ్కి వస్తే పైసలు తెచ్చుకోర్రి, ఫోన్ పే లేదంట. ఇప్పుడు మేము షవర్మా తింటున్నాం. ఇది పత్తర్కా గోష్ అంట. పత్తర్కా గోష్ అంట గాయస్. ఇది పత్తర్కా గోష్ అని పేరు పెట్టి అమ్ముతుంది. అది షార్మా, అది షవర్మా. ఇది పత్తర్కా గోష్. కబాబ్స్ ఉన్నాయి ఇటు సైడ్. నాకంటే బెస్ట్ బ్లాగర్ మా బొమ్మర్దే అవుతాడు అనుకుంటా గాయస్. ఆర్కే వ్లాగ్స్ కాదు, మొత్తం కంటెంట్ క్రియేటర్ నేను. మా అక్క వాళ్ళు దొరికిరు మాకు. కబాబ్స్ తింటుంది మా కోడలు. ఇందాక ఈడ లైట్ కైట్ ఎగరేషన్ ఉండే కాదు, ఇప్పుడు పోయింది. ఇక్కడ ఇప్పుడు టైం 7 అవుతుంది. ఇంకా కైట్ ఇంతసేపు ఏడికి పోయారక్క. మా అక్క తప్పిపోయింది. ఇంతసేపు దొరికింది మాకు. రుచిక ఏం తప్పిపో. పాప ఆకలి అవుతున్నట్టుంది అక్క. ఫైనల్ గా మేము మా అక్క వాళ్ళు కలుసుకున్నాం గాయస్. తప్పిపోయి చాలా తప్పిపోయినాం మేము, చాలా తప్పిపోయినాం. ఇవాళ vlog ఇంతే అన్నమాట. I hope you all like this video. Until then, like, share and subscribe to Chinu's World. Bye. See you next vlog.